ఆ తర్వాత ప్రధాని మోడీ గారు మరో ప్రత్యేకమైన గిఫ్ట్ అన్నమాట. రష్యాలో ట్రాన్స్లేట్ అయిన రష్యన్ ఎడిషన్ భగవద్గీతని పుతిన్ గారికి బహుమతిగా ఇచ్చారు. మనందరూ తెలుసు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి తన డ్యూటీ, తన కర్తవ్యం ఎలా నిర్వహించాలో చెప్తారనమాట. కర్మఫల సిద్ధాంతాన్ని కూడా చెప్తారు. అంతేకాదు లోక సంగ్రహాన్ని కూడా చెప్తారనమాట. ఇదంతా కూడా భగవద్గీత అనేది ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేస్తుంది, ప్రపంచాన్ని గైడ్ చేస్తుంది. కాబట్టి శ్రీమద్ భగవద్గీతని రష్యన్ ట్రాన్స్లేటెడ్ వర్షన్ భగవద్గీతని మోడీ గారు పుతిన్కి ఇచ్చారనమాట. తర్వాత మనం గమనిస్తే కాశ్మీరీ సాఫ్రాన్ లోకల్గా దాన్ని కోంగ్ లేదా జాఫ్రాన్ అంటారనమాట. ప్రపంచంలోనే సాఫ్రాన్ అనేది కాస్ట్లీయెస్ట్ స్పైస్ అని చెప్పొచ్చు. చాలా డీప్ కలర్ ఉంటుంది, అరోమా ఫ్లేవర్ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఒరిజినల్ సాఫ్రాన్ ఇది. కాశ్మీర్ హైలాండ్స్లో దీన్ని రెడ్ గోల్డ్, ఎర్ర బంగారం అని కూడా అంటారనమాట. లోకల్ ఫార్మర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. అంతేకాదు దీనికి కల్చరల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పుతిన్ గారికి మరొక బహుమతి ఇచ్చారు. అదే హ్యాండ్ క్రాఫ్టెడ్ సిల్వర్ హార్స్, మహారాష్ట్ర ప్రాంతంలో తయారు చేసిన ఒక మంచి ఫైన్ మెటల్ వర్క్ అన్నమాట. మనందరికి తెలుసు హార్స్ అనేది భారతదేశంలో, రష్యాలో ఒక డిగ్నిటీ, ఒక వాలర్, ఒక కరేజ్కి గుర్తు అనమాట. సో ఫార్వర్డ్ మూవింగ్ పార్ట్నర్షిప్కి ఇది గుర్తు. కాబట్టి ఈ హార్స్ ఇచ్చారనమాట. 2021 తర్వాత దాదాపు 4 సంవత్సరాల తర్వాత పుతిన్ భారతదేశానికి రావడంతో ఒక విశేషమే చోటు చేసుకుంది. పుతిన్ గారికి మనం రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికాం.